ఇది మాట్లాడదాం. అంటే కన్నడ చేశానండి. కన్నడ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఒకటైంది. బట్ ఏంటంటే కన్నడలో ఇప్పుడు ఎట్లా, బట్ కన్నడలో ఏంటంటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్ రెమ్యునరేషన్స్కి, లొకేషన్స్ కానీ ఇవన్నీ అక్కడ చాలా తక్కువ. అక్కడ గవర్నమెంట్ కూడా కొన్ని లొకేషన్ చాలా తక్కువగా చేసింది. ఇక్కడికి వచ్చేసి మనకు వచ్చేసరికి లాస్ట్ టైము తెలంగాణ ప్రభుత్వం లొకేషన్ రేట్లు గవర్నమెంట్ కొన్ని ప్లేస్లన్నీ బాగా పెంచేసింది. సో కాకపోతే ఇప్పుడు ఇండియాలో ముంబైలో అండ్ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి, తెలంగాణలోకి వచ్చేసరికి బాగా వర్కింగ్ కాల్ షీట్లు కానీ అన్నీ ఎక్కువగా ఉన్నాయి బాగా. సో ప్రస్తుతం మీరు కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ చేశారు. సో ఇంకొకటి రిలీజ్కి ఉంది, అధీరా, ఐ థింక్ అంతే. అధీరా ఇంకా స్టార్ట్ అంటే పాన్ ఇండియా మూవీ జరుగుతుంది. వరదరాజు గోవిందం అని. ఇక అక్కడ రిలీజ్ కష్టాలు ఏమైనా ఉంటాయంటారా మన తెలుగుతో పోల్చుకుంటే? అక్కడ లేవండి ఒక రకంగా. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఫిలిమ్స్ చాలా తక్కువ. తెలుగులో ఏంటంటే మనకి వారానికి ఒక 7-8 సినిమాల నుంచి 10 సినిమాల దాకా వస్తున్నాయి. కన్నడకు వచ్చేసరికి అన్ని సినిమాలు లేవు, అంత ప్రొడక్షన్ లేదు, అక్కడ తక్కువగా ఉన్నాయి. కానీ ఏంటంటే అక్కడ స్టార్ హీరోలు 4, బట్ మన తెలుగులోకి వచ్చేసరికి దగ్గర 30 మంది స్టార్ హీరోలు ఉన్నారు. అది మన అదృష్టం అనుకోండి, మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. బట్ ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఫిలిం కాంపిటీషన్ అవుతుంది, బట్ అక్కడ కాంపిటీషన్ చాలా చాలా తక్కువ. ఆ డిఫరెన్స్ అయితే ఉందండి అక్కడ. ఓకే అన్నగారు, మళ్ళీ మాట్లాడదాం. సో అన్నగారు మీరు చెప్పండి, యాక్చువల్గా పెద్ద సినిమాలన్నీ కూడా మనకి పండగకే టార్గెట్ చేస్తున్నారు, మెయిన్ ఈవెంట్స్కో పండగకో టార్గెట్ చేస్తున్నారు. బట్ ఈ సమ్మర్కి చూస్తే అంత పెద్దగా రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా లేవు, అంటే ఏమి కూడా అనౌన్స్ చేయలేదు ఇంకా. సో విశ్వంబర తీసుకున్నా, రాజాసాబ్ తీసుకున్నా, సో ఇంకొక సినిమా తీసుకున్నా కూడా డేట్స్ అయితే అనౌన్స్ అవ్వలేదు, హరిహర వీరమల్లి గారు. సో ఈ పండగకే టార్గెట్ చేస్తూ స్పెసిఫిక్గా మార్కెట్ చేస్తున్నారా? ఆ టైంలో చిన్న బడ్జెట్ సినిమాకి స్కోప్ లేదంటారా? అంటే ఇక్కడ మనం చిన్న సినిమా పెద్ద సినిమా అని 2 టాపిక్స్ మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ చిన్న సినిమా అంటే దాని అర్థం ఏంటి, లైక్ తక్కువ బడ్జెట్, లో బడ్జెట్ అనేటువంటి అంశం మనం చూసుకోవచ్చు. ఇంకా పెద్ద సినిమా అంటే మన దృష్టిలో ఎక్కువ బడ్జెట్ పెట్టే ఏదైతే సినిమా ఉంటుందో హై బడ్జెట్ కింద ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇష్యూస్ ఎక్కడ ఏది ఉండదండి. ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా, లో బడ్జెటా పెద్ద బడ్జెటా, దాంట్లో మనకి ఏమి వ్యత్యాసాలు ఉండవు. ఎందుకంటే బీయింగ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ యాక్టర్ నేను 4 సినిమాలు చేస్తున్నాను కాబట్టి. సో దీంట్లో మనకి మెయిన్ వచ్చే ఇష్యూ ఏంటంటే పబ్లిక్ ఎలా రీచ్ అవుతూ ఉంది, పబ్లిసిటీ ఎలా నడుస్తూ ఉంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గీతా గోవిందం సినిమా ఉన్నది. గీతా గోవిందం సినిమా చాలా తక్కువ బడ్జెట్తో అప్పట్లో చేశారు. దానికి జస్ట్ ఒక 5 కోట్లు ఏదో పెడితే మంచి కలెక్షన్స్ బాగా దానికి యాక్చువల్గా ఫస్ట్ ఎవరు అనుకున్నారు, అల్లు అర్జున్ గారు హీరో అని అనుకున్నారు. బట్ అల్లు అర్జున్ గారు దాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత మన విజయ్ దేవరకొండ చేయడం 5 కోట్ల బడ్జెట్తోనే అది దాదాపు 100 కోట్ల పైన వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా అర్జున్ రెడ్డి కూడా ఆయనకి మళ్ళీ మైలేజ్ కోసం వచ్చింది. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎలివేట్ చేసి మళ్ళీ ఒక సూపర్ స్టార్గా దాన్ని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అతను బడ్జెట్ ఇవన్నీ మారిపోయినాయి. సో బడ్జెట్, హై బడ్జెట్, లో బడ్జెట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ బాగుందా లేదనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ లాంగ్వేజ్ ఆఫ్ ది సినిమా. అది మలయాళమా, లేకపోతే తమిళ, కన్నడ, లేకపోతే హిందీనా, లేకపోతే ఇంకో లాంగ్వేజా, దట్స్ యూనివర్సల్. హాలీవుడ్ అయినది ఇక్కడ ఓన్లీ ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. ఇప్పుడు బాలీవుడ్లో రీసెంట్గా మనకి స్త్రీ 2, స్త్రీ 1 అని 2 పార్ట్స్ వచ్చినాయి. దాంట్లో చేసిన ఆర్టిస్టులు చాలా చిన్న ఆర్టిస్టులు, అంటే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వాళ్ళు ఎవరు లేరు. ఒక చిన్న ఆర్టిస్ట్, నార్మల్ ఆర్టిస్ట్ చేశాడు. ఆయన చేస్తే మంచి తక్కువ బడ్జెట్, కొంచెం హీరోయిన్ ఫేమ్ ఉంది. కానీ అంత పెద్ద హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక హీరోయిన్ పైన ఆడద్దు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ కథ, మెయిన్ మూలం, ఆ కంటెంట్ మూలం బాగుంది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కూడా ఆదరించారు. అది ఎక్కడ మనం ఏపీలో, తెలంగాణలో బ్రహ్మాండంగా ఆడింది, ఒక హిందీ లాంగ్వేజ్ సినిమా. అదే సేమ్ ఇప్పుడు లక్కీ భాస్కర్ చూసుకోండి. లక్కీ భాస్కర్ మలయాళం హీరో, ఇక్కడ ఎవరు పెద్ద పరిచయం లేని కూడా హీరో. అటువంటి దుల్కర్ సల్మాన్, అంటే కంటెంట్ బాగుంటే అది తెలుగు వల్ల అందరూ ఎవరైనా ఆదరిస్తారు. బట్ ఇక్కడ హడ్డీలు వచ్చేది ఏంటంటే మన ఏపీ తెలంగాణ కలిపి 2800 థియేటర్లు ఉన్నాయండి కంప్లీట్గా. ఈ అవుట్ ఆఫ్ 2800 థియేటర్లు ఒక 80% వచ్చేసి ఒక 3-4 వ్యక్తుల చేతుల్లో మాత్రం, ఆధీనంలో మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చి మల్టీప్లెక్స్ సెగ్మెంట్, ఒకటి లైక్ పీవీపీ కానీ, పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ, ఇవన్నీ ఆ కార్పొరేట్ సంస్థలు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. బట్ ఆ మల్టీప్లెక్స్ల వల్ల
ఏదైతే మన లో బడ్జెట్ మూవీస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ ఇక్కడ మళ్ళీ కొన్ని క్లాషెస్ వస్తాయి. ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో నామకేలియే మనం మళ్ళీ థియేటర్లు మాత్రమే జరుగుతుంది. మనం ఎగ్జిబిటర్ ద్వారా వెళ్ళాలి, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎగ్జిబిటర్ వెళ్ళినప్పుడు కొన్ని ఇచ్చినప్పుడు కూడా అంటే ఇట్ అగైన్ డిపెండ్ అపాన్ ది పబ్లిసిటీ. మనం ఏమాత్రం ఆ సినిమా పబ్లిసిటీ చేసాం. ఇప్పుడు గత సంవత్సరం మేము ఆగస్టు 30న ఇప్పుడు క్వశ్చన్ కూడా అదే రేజ్ అవుతుంది. ఆడియన్స్ కూడా సో వేరే వాళ్ళు కూడా కొంతమంది సో కొత్తగా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నారు గీతా గోవిందం అన్నారు, అలాగే స్త్రీ అన్నారు, సమ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు చిన్న బడ్జెట్ సినిమాకి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు గీతా గోవిందం అనేది గీతా ఆర్ట్స్లో వెళ్తుంది, ఆ రీచ్ అనేది ఇస్తున్నారు. సో స్పాన్ రీచ్ అనేది పెరుగుతుంది. అదే కంటెంట్ బాగున్నా కూడా రీచ్ లేనప్పుడు కిల్ అయిపోతుంది. అదే పాయింట్ అండి. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసినట్టయితే కమిటీ కుర్రోళ్ళు ఆయ్ అనే 2 సినిమాలు కూడా బాగా బ్రహ్మాండంగా ఆడాయి. ఆయ్ అనే సినిమా 5 కోట్లు బడ్జెట్ ఉంటే 16 కోట్లు వచ్చింది. కమిటీ కుర్రోళ్ళు 8 కోట్లు పెడితే 10 కోట్లు వచ్చింది. మరి ఆయ్ కంటెంట్ ఎలా ఉంది, కమిటీ కుర్రోళ్ళు కంటెంట్ ఎలా ఉంది, రెండిట్లో ఏది బాగుంది? అట్మోస్ట్ నా తెలిసినందుకు 2 ఈక్వల్ పోర్షన్ ఆఫ్ ద ఇది ఉన్నాయి. బట్ కమిటీ కుర్రోళ్ళకి ఎందుకు ఎక్కువ 25 కోట్లు వచ్చింది, ఆయ్ సినిమాకి ఎందుకు 16 కోట్లు వచ్చి అయిపోయింది? బికాజ్ కమిటీ కుర్రోళ్ళు ప్రొడ్యూసర్ వచ్చేసి కొణిదెల ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి నిహారిక ఉంది కాబట్టి తను కొంచెం మార్కెటింగ్ బాగా చేసుకోవడం వల్ల, ప్రమోషన్ బాగా చేసుకోవడం వల్ల, అందువల్ల ఆ రీచ్ అనేది పబ్లిక్ రీచ్ అయింది. సో ఇక్కడ మెయిన్ ఇదే ఇష్యూ ఏంటంటే ఇక్కడ కంటెంట్ బాగున్నా అది పబ్లిక్ వెళ్ళాలంటే ఆ స్ట్రీమ్ లైన్, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రమోషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ బాగుంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ హడ్డీలు వచ్చేది లో బడ్జెట్ మూవీస్ చేసినప్పుడు మల్టీప్లెక్స్లకు వచ్చేసరికి వాళ్ళకి తెల్లారుజామున 10 గంటలకు షో, 9 గంటలకు షో, లేదా 10:30, 11 గంటలకు ఇస్తారు. అదే రెగ్యులర్గా ఉన్నటువంటి మీరు అన్నట్టు గీతా ఆర్ట్స్ కానివ్వండి, లేకపోతే మైత్రి మేకర్స్ కానివ్వండి, ఈ విధంగా రెగ్యులర్గా ఉండే దిల్ రాజు బ్యానర్స్ కానివ్వండి, ఈ బ్యానర్స్ ఉంటే వాళ్ళకి కంప్లీట్ 4 షోలు, అవసరమైతే 5 షోలు, స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, ఫ్యాన్ షోలు అని చెప్పి ఇవన్నీ మొత్తం వాళ్ళకి ఇంకా అదనంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించి వాళ్ళకి టికెట్ ధరలు పెంచుతూ ఉంటారు. కానీ అసలు అంటే సరే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టారు, అందువల్ల టికెట్ పెంచాలి, రావాలి కదా అని అనుకోవచ్చు. సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ వాట్ అబౌట్ లో బడ్జెట్ మూవీస్? లో బడ్జెట్ మూవీకి కూడా ఆ విండో ఒకటి ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు ఉదయాన్నే 10 గంటలకి ఇస్తే ఎవరు వెళ్ళి చూస్తారండి? లో బడ్జెట్ మూవీలో కంటెంట్ బాగున్నా కూడా హీరో రెగ్యులర్ హీరో కాదు, లేదా డెబ్యూటెంట్ హీరో ఉంటాడు, డెబ్యూటెంట్ డైరెక్టర్ ఉంటాడు, బట్ కంటెంట్ బాగుంటుంది. అదే దాని గురించి మాట్లాడదాం సార్. కిరణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లోనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ కొంత చిన్న హీరోలు, ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోలు లాంటి వాళ్ళు కూడా పాన్ ఇండియాకే మొగ్గు చూపుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కిరణ్ అబ్బోరం చెప్పుకోవచ్చు మనం. సో మెయిన్ వేరే లాంగ్వేజ్ నుంచి డబ్ అయిన సినిమాలు కానీ మన లాంగ్వేజ్ నుంచి వెళ్ళి డబ్బింగ్ సినిమాలనే అంటాం మనం. ఇప్పుడు తమిళ్లో సినిమా మనకు అయినా కూడా డబ్బింగ్ సినిమా. బట్ ఇక్కడ పాన్ ఇండియా అనేది ఒక రకంగా పొందుతున్నారు. సో దీని మీద మీరేం చెప్తారు ఓవరాల్? యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఫిలిం